హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయల్ ట్విన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో ముందుగా వీడియో చూసే వాళ్ళైతే, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే పైన నేను చూపించిన విధంగా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఏంటంటే బీట్రూట్ చపాతి. సో దీనికోసం నేను ముందుగా ఒక బీట్రూట్ తీసుకున్నాను, చూపించాను కదా, దాని తురుము పట్టే దాంతో ఇలా తురుము పట్టుకొని పక్కన పెట్టినానండి. ఒక బీట్రూట్ తీసుకున్నాను. సో తీసుకున్నాక దీంట్లో మనకి సరిపడా ఫస్ట్ ఒక రాగిపిండి, హాఫ్ కప్ రాగిపిండి తీసుకున్నాను. నేను కంపల్సరీ ప్రతి దాంట్లో రాగిపిండి, సజ్జపిండి ఏదో ఒకటి వాడుతూ ఉంటానండి పిల్లల కోసం అని చెప్పి. డైరెక్ట్గా మనం పెడితే ఎటు తినరు కదా వాళ్ళు, జావా ఇవి తాగట్లేదు వాళ్ళ కోసం అని చెప్పి. సో దాంట్లో నేను గోధుమ పిండి, సరిపడా గోధుమ పిండి వేసుకున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బీట్రూట్లో ఆల్రెడీ తడి ఉంటుంది కండి. సో ఆ తడి, ఆ మాయిశ్చర్ అంతా పిండికి పట్టేలాగా ఒకసారి ఇలా రబ్ చేసుకుంటూ కొంచెం సేపు తడి కొంచెం అంటే పిండికి పట్టేలాగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. అలాగే దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి. నేను అంటే కొంచెం కొంచెం పోసుకొని నేను ఒకేసారి పోసాను, ఎందుకంటే వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి ఒక చేత్తో ఫోన్ ఉంది. సో దానివల్ల ఇలా చేస్తూ ఉండిపోయాను. వాటర్ పోసుకొని ఇంకో మావిడు వచ్చాడు, చపాతీ ఎప్పుడెప్పుడు తిందామన్న ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు వాడు. వాడికి చాలా ఇష్టం బీట్రూట్ చపాతీ అంటే. నేను కంపల్సరీ చేస్తే చపాతీ కంపల్సరీ బీట్రూట్ వేసి చేస్తాను. అది లేనప్పుడు క్యారెట్ వేస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి ట్రై చేయండి మీరు. సో అలా వాటర్ వేసి కలుపుకున్నాక చివరిగా కొంచెం ఇలా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా అదే చెప్పా కదా, అరచేతితో ఇలా మనం బాగా ఎంతసేపు ఇలా ప్రెస్ చేయగలిగితే అలా చేసుకుంటే పిండి చపాతీలు కానీ పూరీలు కానీ చాలా మెత్తగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, అంటే తెలిసే ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం అని చెప్పి. ఇలా నేను మసాజ్ లాగా అరచేతి ఇలా కొంతసేపు అనుకున్నాక ఇలా పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇలా ఒక 5 minutes, బౌల్ కాకపోతే ఒక తడి క్లాత్ అయినా వేసుకొని అలా ఒక 5 minutes, పావు గంట అలా వదిలేయండి. టైం ఉంటే, టైం లేకపోతే ఒక 5 minutes అయినా వదిలేయండి. సో నేను ఆల్రెడీ బండని క్లీన్ చేసుకున్నానండి. ఎందుకు అక్క బండ మీద చేస్తానని అడగొద్దు. నేను ఎప్పుడు చేసినా ఈ బండ మీద చేస్తాను. నీట్గా ఉంటుంది, ఎప్పుడు మేము నీట్గా ఉంచుకుంటాము. సో మళ్ళీ ఒకసారి పిండిని తీసి మళ్ళీ ఇలా ఒక్కసారి మన అరచేతి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆ ప్రెజర్కి అది బాగా మెత్తగా వస్తాయి మనం ఏది చేసుకున్నా. సో ఇంక ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం పొడిపిండి తీసుకున్నాను. అలాగే మనం రౌండ్గా చేసుకున్నాం కదా, వీటితో మనం ముందు కొంచెం పిండి వేసుకొని అలాగే మనం ముద్ద చేసుకున్న బీట్రూట్ చపాతీ పిండిని అలా పెట్టుకోవాలన్నమాట. సో దీన్ని మనం చపాతీ చేసే కర్ర ఉంటుంది కండి, ఆ కర్రతో మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా, లేదు కొంచెం మందంగా కావాలనుకుంటే మందంగా, మీరు ఎలా ఇష్టపడతారో అలా. సో ఏంటంటే ఇది చిన్న ట్రిక్ అనుకోండి. నేను ఏది చేసినా ఫస్ట్ ఒక చిన్నగా చేసి ఇలా 4 మడతలు 5 మడతలు అలా పెడతానండి. అంత ఈజీగా వస్తుంది, అంత ఈజీ. ఎందుకంటే చపాతీ కొంచెం పొరలుగా వస్తుంది, అలాగే పొంగుతున్నట్టుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఒకే అలా రుద్దుడు ఒక్క చాటే రుద్దితే బాగోదని. సో అలా రుద్దేశాను. చపాతీలన్నీ రెడీ అయిపోయాయి. ఒక గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెనం పెట్టుకున్నాను. పెనం హీట్ అయింది. సో చపాతీ వేసాను, ఇలా కాల్చుకుంటూ ఉన్నాను అనమాట. సో వెంటనే తిప్పకండి, కొంచెం ఆయిల్ అలా వేసుకోకుండా ఒక 2 minutes అలా పచ్చివాసన పోయేలాగా ఉంచిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీలాగా కాల్చుకోండి. ఒక్కొక్కసారి పొంగుతుంది, ఒక్కొక్కసారి పొంగదు, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో బీట్రూట్ ఏంటంటే పిల్లలు డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టి ఇలా మనం దాంట్లో వాళ్ళకి అడ్జస్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. బీట్రూట్ బ్లడ్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుందండి. పిల్లలకి మైండ్ సెట్ అంటే బ్రెయిన్ బాగా డెవలప్మెంట్ అవ్వడానికి, అలాగే వాళ్ళకి రక్త ప్రసరణ బాగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా రోజు ఒక బీట్రూట్ గ్లాస్ జ్యూస్ తాగితే మట్టికి కంపల్సరీ బరువు తగ్గుతారు. ఒక 2-3 నెలలు అలా ట్రై చేయండి, ఒకసారి చూడండి, మీకు అలవాటు అవుతుంది. నేను చెప్పింది నిజమే అంటారు మీరు. బీట్రూట్ పిల్లలకి మనం ఇప్పుడు ఈ కాలంలో మనం ఎంత హెల్తీ ఫుడ్ వాళ్ళకి పెడితే అంత మంచిదండి. చపాతీలు అన్నీ అయిపోయాయి, చూసారా నేను ప్రెస్ చేసి ఎంత మెత్తగా వచ్చాయో. నేనైతే వాళ్ళ పప్పు వండాను, టమాటా పప్పు విత్ బీట్రూట్ చపాతీ. చాలా టేస్టీ అండి, నిజంగా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చాలా మంచిది బీట్రూట్, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.